మాకు పెన్షన్ ఇచ్చేంత వరకు, మాకు మెడికల్ చెల్లిలో ఇచ్చేంత వరకు, చనిపోయిన కుటుంబాలు వ్యక్తి చాకరీ చేసుకుంటున్నప్పుడు, శ్రామిక మహిళలు వ్యక్తి చాకరీ చేస్తున్నప్పుడు, సుప్రీంకోర్టు ధిక్కరిస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సోదరీమణులు కారణం ఏమంటే ఈ రోజు కోరికల దినం. అంటే ప్రతి కార్మికులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటే అవి చెప్పుకోవచ్చు అనమాట. మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఫామ్ లో ఉందో వాళ్ళకి మేము విన్నవించుకోవచ్చు. ఇవాళ డిమాండ్స్ అయినా అనుకోవచ్చు, కోరికలైనా అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఇవే డిమాండ్స్ ను మేము ఈ రోజు అడుగుతున్న డిమాండ్స్ గత ప్రభుత్వంలో మేము పెట్టాం. వాళ్ళు మరి మెన్యూస్ రూపంలో రాసి జూలై నెలలో ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు. మేము గిన మా గవర్నమెంట్ వస్తే తక్షణమే మీ డిమాండ్స్ అయితేనేమి, మీ కోరికలు అయితేనేమి మేము నెరవేరుస్తామని. ఆయన ఎవరు లోకేష్ గారు అయితేనేమి, పవన్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు హామీ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అక్క చెల్లెలను కాపాడుతాము, వాళ్ళు ఇచ్చేటి మేము బాగా చేస్తాము, గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది మీరు చెప్పారు. కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేయడం ఎవరికంటే డిప్యూటీ సీఎం గారికి. ఆయన ఏమంటున్నాడు, మహిళల్ని ఎక్కడ వేధించకూడదు, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళని మనం పూజిస్తామో అక్కడ బాగుంటది, వాళ్ళపైన వేధింపులు గానీ ఏమైతే గానీ ఉండకూడదు అంటున్నారు. సార్ మీ ప్రభుత్వం అయితే మా పైన కొంచెం వేధింపులు చేస్తుంది, మీరు అది గమనించుకుంటారని అడుగుతున్నాను. ఇంకో డిమాండ్ అంటే మీరు కూడా చెప్పారు, అప్పుడు మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా మేము ఇలా ధర్నా చేసేటప్పుడు మీరు కూడా హామీ ఇచ్చారు, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా గవర్నమెంట్ ఫామ్ లోకి వస్తే నేను ఇస్తాను అని. కాబట్టి సార్ దయచేసి సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఇచ్చిన హామీలని, అంటే మేము ఫర్దర్ గా ఇంకా ఏ ధర్నాలు గానీ ఇట్లాంటివి ఆడవాళ్ళని రోడ్ల మీదకి రాకూడదు అనుకుంటే తక్షణమే మీరు మా డిమాండ్లను నెరవేరుస్తామని మేము అడుగుతున్నాం సార్. లేదు మీరు కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తాము అంటే సార్ సీఎం గారు మా గురించి మీకైతే తెలుసు, ఇంతకు ముందే మీ ప్రభుత్వంలో కూడా మేము చాలా పోరాటాలు సాధించుకున్నాము. కాకపోతే మీరు కొంచెం తొందరగానే మూవ్ అయ్యి మాకు శాలరీస్ అప్పుడు పెంచారు. దానికి మేము చాలా మా అంగన్వాడీ అందరి తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. అదే విధంగా ఇప్పుడు కూడా మీరు మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. నా పేరు శైలజ, సిఐటి నాయకురాలిని సార్.